హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి. అందరికీ నమస్కారం. ఈరోజు గణపతి నవరాత్రుల్లో మేము చేసిన పూజ, అక్కడ ప్రసాదంగా పులిహోరని, శనగలు, పూజ సామాను, పూలదండలు, కొబ్బరికాయలు, అరటిపండ్లు, జిలేబీలని తీసుకెళ్ళాము. ఇక్కడ వినాయకుని దగ్గర ఫ్రైడే రోజు పూజ. మా పిల్లలు ఇద్దరు ఫొటోస్ దిగారు. మా ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ దిగాము. ఇదే ఫ్రేమ్ కట్టి ఇచ్చారు మాకు. మాతో పాటు పూజకి కూర్చున్నాము అలా జంట. ఇక్కడ నేను మా సార్, మా చిన్న పాప, ఇక్కడ పంతులు కంకణాలు కట్టిపిస్తున్నాడు. నా చేతికి మా సార్ కడుతున్నాడు కంకణం. పంచామృతాలతో అభిషేకం కూడా చేయించాను. మంగళహారతి, ఉద్దరిని, ఫస్ట్ పోసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. త్రీ టైమ్స్ పోస్తే కొన్ని తాగాలి తీర్థం లాగా. తర్వాత 3 టైమ్స్ తాగాలి, తీర్థము తీసుకోవాలి. మంత్రం చెప్పిస్తూ మొక్కు పట్టుకోవాలని చెప్పాడు. వాళ్ళు తెచ్చిన ప్రసాదాలు అటు సైడ్ ఉన్నాయి, మేము తెచ్చిన ఇటు సైడ్ ఉన్నాయి. కొబ్బరికాయని కొట్టమన్నాడు పంతులు. రాయి కదులుతుందనేసి నేను పట్టుకున్నాను దానిపైన. తర్వాత మా సార్ కొట్టారు. తొట్టెలు పగిలింది మాకు కొబ్బరికాయ. పంచామృతంలోకి పట్టాము. తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా బాగా అనిపించాయి కదా. వినాయకుడి నవరాత్రులు రోజు పొద్దున సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం, సాయంత్రం అవ్వగానే మండపానికి పూజ కోసం వెళ్ళడం, పిల్లలందరూ అక్కడ ఆడుకోవడము, మంగళహారతుల పాటలు, భజనలు ఎంత ఆహ్లాదంగా అనిపించిందో. తొట్టెలపగా పగిలిన కొబ్బరికాయకి బొట్లు పెట్టాము నేను, మా సార్ ఇద్దరు పెట్టేసి.
చల్లుతున్నారు. విగ్రహం మీద, ప్రసాదాల మీద కలశం నీళ్ళు చల్లమని చెప్పారు పంతులు. చల్లాము. ఇప్పుడు నేను కొబ్బరికాయని పగలగొట్టాను. అస్సలు పగలగొడితే పగలట్లేదు కొబ్బరికాయ. మళ్ళీ మా సారే తీసుకొని పగలగొట్టారు. గాజులు చేతికి ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల బ్రేక్ అవుతుంది మన భయానికి మెల్లగా కొడుతున్నాను. చివరికి మా సార్ పగలగొట్టారు కొబ్బరికాయని. ఒక్క దెబ్బకే పగిలింది. కింద ప్రసాదాల కోసం ముగ్గేయమని చెప్పారు. ఆ కొబ్బరికాయ కూడా బొట్టు పెట్టారు. గరికమాలను ఎంత బాగా వేశారో చూడండి. పైన పూలతో మంగళహారతులు పాటలు పాడారు. హారతులు పాటలు అయిపోయాక బయట ఆడాము. ఫ్రైడే రోజు అయ్యేసరికి అందరూ రెడ్ శారీస్ కట్టుకొని ఉన్నారు. పూజ చేయించే వాళ్ళైతే వాళ్ళ ఇష్టం ఉన్న శారీని కట్టుకొని రావచ్చు. గోవర్ధన గిరి పాటలు చేశారు. రెడ్ శారీస్లో అందరూ చాలా బాగా అనిపిస్తున్నారు కదా. ఫ్రైడే రెడ్ శారీస్ అందరు ఎంత బాగా అనిపిస్తున్నారో చూడండి. కోలాటాలు ఆడుతుంటే గోవర్ధన గిరిలో అనే పాటకి ఆడాము కొద్దిసేపు. ట్రెడిషనల్గా రెడీ అయ్యే అందరూ అయ్యేసరికి ఎంత బాగా అనిపిస్తున్నారో చూడండి రెడ్ శారీస్లో. నాది బ్లూ కలర్, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగా అనిపిస్తుంది. చాలాసేపు ఆడాము ఆటని. మేము ½ అవర్ దాకా ఆడాము.
9 రోజులు రోజు దాండియా, కోలాటం, బతుకమ్మ ఆడుతూ కాలం గడిపాము. చాలా ఉత్సాహంగా చాలా బాగా అనిపించింది. ఫ్రైడే రోజు ఇంకా ఎక్కువ ఆడాము. ప్లేసెస్ చిన్నగా అయిపోయినాయి. ఆడేవాళ్ళం ఎక్కువ అయిపోయేసరికి ఇరుకైపోయింది. ఇంకా ఆ రోజు చిన్నపిల్లలందరూ పక్కకు ఆడుతున్నారు. నాతో పాటు హాఫ్ శారీలో కూడా కట్టుకొని వచ్చారు. ఒకరిద్దరు లాంగ్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు పిల్లలు. ఇలా ట్రెడిషనల్గా తయారైతే చాలా బాగా అనిపిస్తారు కదా. ఆ రోజు లలిత సహస్రనామం కూడా చదివాము. ఫ్లవర్స్ కూడా అర్పించాము దేవుడికి. మధ్యలో జోక్స్ వేస్తుంది ఒక ఆమె, అందుకే అందరం నవ్వుతూ ఆడాము. తొమ్మిది రోజులు ప్రసాదాలు, రెడీ అవ్వడము, భజనలు, పాటలు, పిల్లల ఆటలు చాలా బాగా అనిపించింది. అందరూ ఒక కమ్యూనిటీ లాగా ఒక దగ్గరికి చేరడం, రోజు ఇంట్లోనే ఫోన్లు టీవీలు చూస్తూ లీనమైపోయి ఉండడం, ఇలా 9 days అయితే చాలా బాగా అనిపించింది. మీరు మీ ఇంటి దగ్గరలో వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి వినాయక చవితి నవరాత్రులు అయిపోగానే దసరా కొంచెం మధ్యలో 15-20 days గ్యాప్ ఇచ్చి దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. తొలిగా వినాయకుని పూజించుకొని తల్లి పార్వతీదేవిని వివిధ రూపాల్లో కొలుచుకుంటాము దసరా నవరాత్రుల్లో. అసలు రోజు ఎవరింట్లో వాళ్ళే పనులలో బిజీ అయిపోతూ ఒకరినొకరు కలుసుకోకుండా అయిపోతున్నాం. ఈ నవరాత్రులలో రోజు అందరినీ కలుసుకొని, ఫ్రెండ్స్ అందరినీ, కాలనీలో ఉన్న అందరినీ కలుసుకొని పలకరింపును, ఒకరి గురించి ఒకరిని తెలుసుకోవడము అన్నీ చాలా బాగా అనిపించాయి.
ఒక 5 మినిట్స్ ఆగు. అందరు రెడ్ శారీస్ అయ్యేసరికి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. నా ఛానల్ని చూడండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే సజెషన్స్ ఇవ్వండి.